హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు వచ్చేసరికి మార్నింగ్ అయితే మంచిగా పూజ చేసేసుకుందాం, ఒక గుడ్ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా మార్నింగే ఇంటి ముందు అయితే కొంచెం ఒక 5 o'clock అట్లా లేచి కల్లాపి చల్లేసి మంచిగా ముగ్గులు పెట్టేసుకున్నాను. అలాగే తులసి కోట దగ్గర కూడా ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టి ఎర్రమున్ను పెట్టుకున్నాను. అండ్ ఇంకా బయట ఒక తులసి కోట ఉంది కదండి, మనకి చిన్న గేటు ముందర వీధిలో నుంచి వచ్చేటప్పుడు. సో అక్కడైతే ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టేసుకుని బియ్యం పిండితో అయితే ఇట్లా ముగ్గు పెట్టుకున్నాను అనమాట. ఎంత కలగా ఉంది కదండి, చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట, అంత బాగుంది తులసి కోట అయితేను. అండ్ ఇంకా ఇల్లంతా కూడా మాప్ పెట్టేసి నిన్ననే తుడిచేసాను అనమాట. సో హౌస్ అంతా నిన్నే ఎందుకు తుడిచేసానంటే ఈరోజు తొందరగా పూజలు అవి కంప్లీట్ చేసేసుకోవాలి, అలాగే మీ అందరితో కూడా గుడ్ న్యూస్ని అయితే షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే తొందరగా నిన్న క్లీన్ చేసేసి ఈరోజు మబ్బుతో అంటే 5 o'clock లేచి ఒక 6 అంతా పూజ అనేది చేసేసుకున్నాను. అండ్ ఇంకా ఇలాగైతే మనం వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టే దాంట్లో అయితే మంచిగా చామంతి పువ్వులు, రోజా పువ్వులతో అయితే డెకరేషన్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఈ విధంగా ఇంట్లో మొత్తం కూడా నీట్గా ఎక్కడక్కడ డెకరేషన్ చేసుకోవడం కానీ ఇల్లు సర్దుకోవడం కానీ అయిపోయి అన్ని పనులు కంప్లీట్ అయిన తర్వాత మంచిగా అయితే నేను స్నానం చేసేసుకొని దేవుడికైతే పూజ చేసేసుకుంటూ ఉన్నాను. సో మీ అందరితో పాటు చాలా సంతోషకరమైన విషయం అయితే నేను ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. అండ్ నాతో పాటు మీరు చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ ఇంకా అలాగే ఈ గుడ్ న్యూస్ ఎప్పుడెప్పుడు విందామా అని చాలామంది కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారనమాట. సో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది దేని గురించి ఏంటని చెప్పేసి. నిన్నటి వీడియోలో కూడా చాలా వరకు గెస్ చేశారు. అండ్ దీని గురించే కదండి, మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పారనమాట. సో నా సంతోషాన్ని కోరుకునే ఇంతమంది ప్రేమను నాకు యూట్యూబ్ ద్వారా ఒక ఫ్యామిలీ మెంబర్స్ని నాకు ఇచ్చినందుకైతే నేను యూట్యూబ్కి నిజంగానే రుణపడిపోతానండి చెప్పాలంటే మాత్రం. ఇక్కడైతే ఇంకా మంచిగా మీ అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయితే పూజ చేసేసుకొని కంప్లీట్ చేసుకొని హారతి అయితే ఇచ్చేస్తూ ఉన్నాను. సో ఇంకా మిమ్మల్ని అయితే ఎక్కువసేపు నేను వెయిట్ చేపించనండి. ఆ విషయం ఏంటని చెప్పేసి అయితే మీకు షేర్ చేసుకునే ముందు ఈ విధంగా ఒక శుభకరమైన విషయం, ఒక గుడ్ న్యూస్ కదా, అందుకని చెప్పేసి మంచిగా లైఫ్ అంతా బాగుండాలనే ఉద్దేశంతో ఫస్ట్ దేవుడికి దీపారాధన చేసేసుకుని దేవుడి దగ్గర పెట్టి తీసి ఆ తర్వాత మీ అందరికీ షేర్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ పూజ అంతా కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. సో మనం ఏదైనా ఒక గుడ్ న్యూస్ మనం విన్నా లేకపోతే మన ఇంటికి ఆ వస్తువు వచ్చినా దాన్ని ఫస్ట్ మనం దేవుడి దగ్గర పెట్టి పూజించుకుంటాము, అలాగే మంచిగా ఆ వస్తువుకి పూజ అవి చేసుకుంటాము. అదే రూపంలో దీన్ని కూడా నేను దేవుడి దగ్గర పెట్టి అయితే తీసుకొని ఆ గుడ్ న్యూస్ని మీతో షేర్ చేయాలనే ఆలోచనతో అయితే ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా అందరికీ కూడా ముందుగా మొదటి శ్రావణ సోమవారం శుభాకాంక్షలు అండి. ఈ శ్రావణ మాసం అంతా కూడా మంచిగా ఆడవాళ్ళు పూజలు చేసుకుంటారు, భర్త పిల్లలు మన సంసారం లైఫ్ బాగుండాలని చెప్పేసి అయితే. సో అలాగే నేను కూడా మీ అందరూ బాగుండాలి, మీ ఫ్యామిలీలో ఆయుర ఆరోగ్యాలతో అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకున్నాను. పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఇంకా ఈ విధంగా అయితే ఇంట్లో పూజ అనేది చేసుకున్నానండి. ఎంత కలగా అనిపిస్తోంది కదా పూజ గదిలో చూస్తూ ఉంటే. నాకు కూడా మా ఇంట్లో ఎక్కువగా నచ్చేవి పూజ గది అండ్ తులసి కోట అనమాట. అండ్ ఆ తర్వాత కిచెన్ ఉంటుందిలేండి ఆల్మోస్ట్ లేడీస్కి అయితే. ఇంకైతే తులసి కోట దగ్గర ఈ విధంగా దీపం అయితే పెట్టేసుకున్నాను. మన దగ్గర ఇంతకుముందు మట్టి దీపం ఉన్నింది కదా, అదైతే పగిలిపోయింది, అందుకని చెప్పేసి ఇంకా ఇదే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి తొందరగా వాళ్ళని కూడా స్కూల్కి అయితే రెడీ చేసి పంపించేశాను. అండ్ ఇంకా ఇప్పుడైతే మీ అందరితో కూడా గుడ్ న్యూస్ అనేది షేర్ చేసేసుకుంటాం, చూసేయండి. శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ ఆర్ దుర్గరాజు గారు. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ 9099835894. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పెళ్లి, పుత్ర సంతానం, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విదేశీ ప్రయాణం, ప్రమోషన్స్, రాజకీయం, లాభ నష్టాలు, కోర్టు కేసులు, భార్యాభర్తల మధ్య కలహాలు, నాగదోషం, నరదిష్టి, చెడు ప్రయోగాలు, ఇంటి వాస్తు దోషాలు, చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలకు శాంతి నివారణ చేయబడును. మీ యొక్క పర్సనల్ సమస్యలకు ఫోన్లోనే పరిష్కరించబడును. స్త్రీ పురుష వశీకరణ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. 100% జ్యోతిష్యం చెప్పబడును. సో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒకసారి ఈ గురువు గారిని అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫోన్ ద్వారానే మీ హస్తరేఖలను బట్టి మీకు జ్యోతిష్యం అయితే చెప్పబడుతుంది. మీ సమస్యలన్నిటి కూడా పరిష్కరించబడుతుంది.
హాయ్ అండి. అందరికీ ముందుగా మొదటి శ్రావణ సోమవారం శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే మంచి రోజు, శ్రావణ సోమవారం అండ్ శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా నేను గుడ్ న్యూస్ అండ్ సర్ప్రైజ్ రెండు కూడా రివీల్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. సో ఇప్పుడైతే నేను మీకు డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుడ్ న్యూస్ ఏంటి, సర్ప్రైజ్ ఏంటి అని చెప్పేసి అయితే వీడియో చూసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. సో ఇప్పుడైతే చాలా వరకు మీరు అందరూ వెయిట్ చేస్తున్న ఒక గుడ్ న్యూస్ని అయితే షేర్ చేసుకుందామని చెప్పి వచ్చేసాను. అండ్ గుడ్ న్యూస్తో పాటు ఒక సర్ప్రైజ్ కూడా అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను ఇంకా ఈరోజు ప్రశాంతంగా మంచిగా పూజ అంతా చేసేసుకొని మనకి ఏదైతే మీకు గుడ్ న్యూస్ అని చెప్పానో అది ఫస్ట్ దేవుడికి అయితే పెట్టి ఇంకా దండం పెట్టుకొని మంచిగా అయితే వచ్చానమాట. ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అయితే మీ సపోర్ట్తో, భగవంతుడి సపోర్ట్తో అయితే అండ్ ఇంకా ఎక్కువసేపు అయితే వెయిట్ చేయించదలుచుకోలేదు. ఈ ఆనందాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒకటైతే చెప్పాలండి. ఈరోజు నేను ఇంత సంతోషంగా నవ్వుతూ మీతో మాట్లాడుతున్నానన్నా, లేదనుకుంటే నా ఇంట్లో వాళ్ళు నా వల్ల ఇబ్బంది పడకుండా వాళ్ళు మనశ్శాంతిగా ఉన్నారు అన్న దానికి కారణం అయితే మీరు, ఆ దేవుడే అనమాట. సో దేవుడి సపోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఉంటుంది. అండ్ మీలాంటి వాళ్ళు, మంచి మనసున్న మీలాంటి వాళ్ళ సపోర్ట్ అనేది చాలా వరకు కష్టం అనమాట దొరకడం అయితే. సో ఆ అదృష్టం నాకు దొరికిందని నేను చెప్పుకుంటాను, గర్వంగా చెప్తానమాట. మీరందరూ నా ఫ్యామిలీ అని చెప్పి నేను ఎప్పటి నుండో చెప్తూ ఉన్నాను. సో అదే మాటే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నానండి. ఫస్ట్ మీరందరూ నా ఫ్యామిలీ కాబట్టి ఈ గుడ్ న్యూస్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను. ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాత సెకండ్ మీకే చెప్తున్నాను అనమాట నేనైతే. అంటే హస్బెండ్కి చెప్పిన తర్వాత ఏ గుడ్ న్యూస్ అయినా, ఏ మంచి విషయమైనా ఫస్ట్ హస్బెండ్కి షేర్ చేసుకుంటాం కదా, అమ్మ నాన్నకి కానీ హస్బెండ్కి కానీ. సో నేను మా ఆయనకి చెప్పాను, నెక్స్ట్ మీకే చెప్తున్నాను అనమాట ఈ గుడ్ న్యూస్ అయితేను. సో ఆల్రెడీ చాలామంది అయితే గెస్ట్ చేసేసి ఉంటారు. సో నిన్నటి వీడియోలో నేను చెప్పాను కదా ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక సర్ప్రైజ్ వీడియో అయితే షేర్ చేస్తానని చెప్పేసి. సో అదైతే రానే వచ్చేసింది ఈరోజు అయితేను. అండ్ నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉన్నాను. నేనైతేను మాటల్లో చెప్పలేను అనమాట నా సంతోషం. సో మీరందరూ కోరుకున్నట్లే మీరందరూ నన్ను డైలీ కామెంట్స్లో కొంతమంది అడుగుతూ ఉన్నారు, అదే ఈరోజు జరిగిందని చెప్పొచ్చు. అండ్ మనకి కరెక్ట్గా మనకి ఒక మంచి రోజైతే మన చేతికి వచ్చిందనమాట. సో అది ఏంటి ఏమని చెప్పి అయితే ఇప్పుడు రివీల్ చేసేస్తాను. సో మనకైతే యూట్యూబ్కి సంబంధించి గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే మనకి పిన్ నెంబర్ అయితే వచ్చిందండి. సో మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, పిన్ నెంబర్ అయితే వచ్చిందనమాట. ఇదిగోండి. సో ఇంకా ఇదైతే మనకి చేతికి కరెక్ట్గా భరణి రోజు వచ్చిందండి. భరణి, కృత్తిక మనకి ఆడి నెలలో జరుగుతూ ఉన్నాయి కదా. సో భరణి రోజు అనమాట. ఆ రోజు చాలా చాలా విశేషమైన రోజు, చాలా మంచి రోజు. సో ఆ రోజు నాకు ఇది రావడం అనేది, ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది రావడం అనేది చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో ఆ రోజు అయితే చాలా ఖుషీగా ఉన్నాను. యాక్చువల్లీ మీకు ఆ రోజే వెంటనే వీడియో చేసి పెట్టేయాలి అన్నంత ఆనందం వచ్చేసింది అనమాట నాకు. ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా తడబడుతోంది, అంత హ్యాపీగా ఉంది. సో నేనైతే ఇది ఇంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయలేదండి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ నెంబర్ అనేది. యాక్చువల్లీ చెప్పాలంటే మనకి ప్రతిదీ కూడా చాలా తొందరగా వచ్చేసాయి అన్నమాట. సో యాక్చువల్లీ చెప్పాలంటే నాకు యూట్యూబ్కి సంబంధించి అన్నీ కూడా చాలా తొందరగానే వచ్చేసాయని చెప్పొచ్చు. సో మీ అందరి ప్రేమ అభిమానాలు అండ్ నన్ను 1.5 year నుంచి మీరు చాలా వరకు పరిచయం ఉన్నారు. అండ్ ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీ అందరి ఆధార అభిమానాలు అన్నీ కూడా నాపై చూపించడం, మీరు నన్ను సపోర్ట్ చేయడం, మనకి తొందరగా సబ్స్క్రైబర్లు రావడం, అలాగే తొందరగా వాచ్ అవర్స్ రావడం, అండ్ ఇంకా తొందరగా మనకి మానిటైజేషన్ అయిపోవడం, అండ్ ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ రావడం, ఇవన్నీ కూడా నాకు చాలా తొందరగా జరిగిపోయాయి. కేవలం ఇదంతా కూడా మీ క్రెడిటే అండి, నాది 1% కూడా నేను చెప్పను. సో మొత్తం కూడా మీ అందరి అభిమానం, మీ అందరూ నాకు చూపించిన ఆదరణ, మీ సపోర్ట్ వల్ల మాత్రమే ఇవన్నీ జరిగాయి అన్నమాట. ఇంతవరకు అయితే నేను ప్రజెంట్ రాగలిగాను. సో ఇంకా ప్రాసెస్ అనేది చాలా ఉంది. ఆ ప్రాసెస్ అంతా కూడా మనకి జరగడానికి ఇంకా 1 month వరకు పడుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చాలా వరకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అనేది కొంతమందికి 3 months పడుతుంది, కొంతమందికి 6 months పడుతుంది, కొంతమందికి 1 month 2 months కూడా పడుతుంది. బట్ మనకి ఇది అప్లై చేసిన 6 daysకి అంతా కరెక్ట్గా మన చేతిలోకి వచ్చేసింది అనమాట. సో డేట్ అయితే గుర్తులేదు, 6 days అయితే గుర్తుంది, డేట్ గుర్తులేదనమాట. కరెక్ట్గా 6 daysకి మనకి పిన్ అనేది రావడం, సో ఇదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. పిన్ అంతా ఎంటర్ చేసేసాము. సో ఇంకా ప్రాసెస్ అయితే ఉంటుంది కదా మనకి చేతికి మనీ రావడానికి కానీ మానిటైజేషన్కి కానీ. సో అది ఇంకొంచెం ప్రాసెస్లో ఉందన్నమాట. అవన్నీ కూడా అవ్వడానికి ఇంకా 1 month పైనే పడుతుంది. అప్పుడు మీతో ఇంకా షేర్ చేసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉంటాయి, అవన్నీ కూడా మళ్ళీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో మానిటైజేషన్ ఎలా అయింది ఏంటి అని చెప్పేసి అంతా మీకు తెలిసిందే, మీ అందరూ
నా వీడియోస్ చూడడం, నన్ను ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ చేయడం వల్ల నాకు తొందరగా మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో నేను కూడా వెయిటింగ్ అనమాట, అందరితో కూడా అసలైన గుడ్ న్యూస్ అనేది షేర్ చేసుకోవడానికి. సో అదైతే ఇంకా 1 మంత్ పడుతుంది ఆల్మోస్ట్. సో అది అయిన తర్వాత వెంటనే నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఏది దాచిపెట్టడం అంటూ ఏది ఉండదండి నా విషయం వరకు వస్తే. సో ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్సే. సో చెప్పాలంటే మీరందరూ కూడా మీ ఫ్యామిలీలో నన్ను ఒక మెంబర్గా తీసేసుకున్నారు. కొంతమంది అక్కగా, కొంతమంది చెల్లెలుగా, కొంతమంది వాళ్ళ కూతురుగా. సో ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఒక వాళ్ళ రిలేషన్లో కలుపుకొని నన్ను ఒక కామెంట్స్ పెట్టే దాంట్లో కూడా నాకు చాలా కలివిడిగా, నేను వాళ్ళ ఇంట్లో మనిషిలాగా నన్ను తీసుకొని నాకు మంచిగా ముందుకు వెళ్ళడానికైతే నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలండి, నిజంగా చెప్తున్నాను. సో ఈరోజు అన్నది ఇంత తొందరగా వస్తుందని చెప్పేసి అయితే నేను అనుకోలేదు. నా కష్టానికి మీరు నాకు సపోర్ట్ చేసిన దానికి ప్రతిఫలం దొరుకుతుంది రాబోయే రోజుల్లో ఇంకా కూడా అని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. సో ఇది రావడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నిజంగానే నాకు చెప్పాలంటే ఆనంద బాష్పాలు అంటారు కదా, అట్లా ఎమోషనల్గా నేను చాలా ఇదైపోతున్నాను అనమాట ఈరోజు అయితేను. సో వన్స్ అగైన్ మీ అందరికీ కూడాను చాలా థ్యాంక్స్ అండి. సో ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఇలాగే నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉండండి. మంచి వీడియోస్ అయితే రాబోయే రోజుల్లో మీకు షేర్ చేసుకుంటాను. అలాగే మంచి కంటెంట్ వీడియోస్ కూడా మీకైతే నేను షేర్ చేస్తాను. కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. సో అది అన్నీ వెంటనే కుదరడం అనమాట నాకు, అందుకని చెప్పేసి. అండ్ ఇంకైతే గుడ్ న్యూస్ అయితే ఇదైతే చెప్పేశాను కదండి. గుడ్ న్యూస్ అయితే గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకి పిన్ రావడం అండ్ ఇంకా మానిటైజేషన్ కూడా తొందరలో అయిపోతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉందని చెప్పాను కదా. సో అదేంటంటే కనుక మనకి మీరు చెప్పండి, నా ఒపీనియన్ నేను చెప్తాను, మీ ఒపీనియన్ మీరు చెప్పండి. 10K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నేను గివ్ అవే లాగా పెట్టి కొంతమందికి అంటే ఒక 5 మెంబర్స్కి కానీ ఒక 10 మెంబర్స్కి కానీ ఏదైనా నా తరపున నుంచి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నా తరపున నుంచి 10K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒక గివ్ అవే లాగా పెట్టి ఒక 5 మెంబర్స్కి కానీ 10 మెంబర్స్కి కానీ ఏదైనా గిఫ్ట్ పంపిద్దామని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ శ్రావణ మాసంలో మంచిగా లేడీస్కి ముత్తైదువులకి సంబంధించి ఏవైనా పంపిద్దాం అనుకుంటూ ఉన్నాను. సో నా ఆలోచన అయితే 10K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఇవ్వాలని. సో మీ ఆలోచన ఏంటని చెప్పేసి కూడా నాకు కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. సో ఈ 10K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు గివ్ అవే పెడదామా, లేదంటే 50K అంటే 50,000 సబ్స్క్రైబర్స్ వస్తారు కదా, అప్పుడు గివ్ అవే పెడదామా అని చెప్పేసి అయితే మీరు నాకు ఒక కామెంట్స్ అయితే మీ ఒపీనియన్ చెప్పండి. సో మీరు ఎలా అంటే చాలామంది దేనికైతే ఎక్కువ రియాక్ట్ అవుతారో, అంటే 10K సబ్స్క్రైబర్స్కి గివ్ అవే పెట్టమంటారా, లేదంటే 50K వచ్చిన తర్వాత గివ్ అవే పెట్టమంటారా అని చెప్పేసి అయితే మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి. ఎక్కువ కామెంట్స్ దేనికి సంబంధించి వస్తే అది నేను ఫాలో అయిపోతానన్నమాట. సో అది. అండ్ ఇంకా నాకైతే ఈ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి 10K వచ్చిన తర్వాత అంటే 10K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత గివ్ అవే పెడదామని నేను అనుకుంటూ ఉన్నాను. సో మీ ఒపీనియన్ అయితే నాకు షేర్ చేయండి. మీ ఒపీనియన్ బట్టి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉందాం. సో అదనమాట. అండ్ మీ అందరి ఆదర అభిమానాలు లేకుంటే నేను ఇంత ముందరకు రాలేను కాబట్టి సో మీకు నా తరపు నుంచి నేను అందరికీ ఇవ్వలేను కదండి. సో నేను కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను కాబట్టి అందరికీ ఇవ్వడం అనేది కష్టం. సో ఒక్కొక్కసారి కొంతమందికి ఒక 5 మెంబర్స్కి 10 మెంబర్స్కి అట్లా మనం పెట్టుకొని ఇప్పుడు కొంతమందికి నెక్స్ట్ 50K వచ్చిన తర్వాత కొంతమందికి అట్లా 100K వచ్చిన తర్వాత కొంతమందికి అట్లా నాకు ఉన్నంతలో నేనైతే మీకు గివ్ అవే అనేది పెట్టి గిఫ్ట్స్ అయితే పంపిస్తానమాట. సో ఇంక సర్ప్రైజ్ అయితే ఇదే అనమాట. నేను గివ్ అవే పెట్టి మీకు ఏదైనా గిఫ్ట్ పంపిద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను. అది 10K వచ్చినప్పుడు 50K వచ్చినప్పుడు అని చెప్పేసి అయితే మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. అదే ఫాలో అయిపోదాం. సో ఇదండి నేను ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్న గుడ్ న్యూస్ అనమాట. సో మీ అందరి హ్యాపీనెస్ ఎలా ఉంది, మీరందరూ నా మంచి కోరే వాళ్ళే నాకు ఖచ్చితంగా తెలుసు. సో మీ హ్యాపీనెస్ని కూడా నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే నన్ను విష్ చేయండి, నన్ను మరింత ముందుకైతే తీసుకెళ్ళండి, నాకు నా ఫ్యామిలీకి మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోస్కి. సో మంచి వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తాను రాబోయే రోజుల్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, గుడ్ న్యూస్ అండ్ సర్ప్రైజ్ రెండు కూడాను. సో ఇదనమాట. అండ్ ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. రేపటి నుంచి కూడా మీకు వ్లాగ్స్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. వాచ్ చేస్తూనండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసేసుకోండి. అండ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.